ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి ప్రజల ముందు నిజాలు బయటపెడుతున్నప్పటికీ వైసీపీ నేతలకు అసలు సినిమా అర్థం కావడం లేదు. తమను నమ్మే బకరాలు ఉంటారని వారిని నమ్మించేందుకు వెబ్ స్టోరీలు చెప్తే సరిపోతుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలో సాక్షి పత్రికలో వారు చేస్తున్న విచిత్ర విన్యాసాలతో అసలు బిగ్ బాస్ జగనేనని అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. జగన్ ప్రమేయం లేకపోతే ఎంత ఘోరంగా తప్పుడు వాదనలతో లిక్కర్ కేసును డిఫెండ్ చేసేందుకు ప్రయత్నిస్తారా? లిక్కర్ స్కామ్లో చేసింది చిన్న మొత్తం లావాదేవీలు కావు. పైగా అధికార అహంకారం నెత్తికెక్కి ఎప్పటికీ అధికారం తమదే అనే భావనలో ఉండి బహిరంగ దోపిడీ చేశారు. నోట్ల కట్టలతో వీడియోలు తీసుకున్నారు. లెక్కలేనన్ని తప్పులు చేశారు. ఓడిపోయాక అన్ని డిలీట్ చేశామని అనుకున్నారు. కానీ ఒక్కసారి రికార్డ్ చేస్తే డిలీట్ చేసినా తీసుకువచ్చే టెక్నాలజీలు వచ్చాయన్న సంగతిని మర్చిపోయారు. ఇప్పుడు ఆ వీడియోలకు వింత నేరేటివ్స్ ఇస్తున్నారు. సాక్షి మీడియాలో వస్తున్న ఆ కథనాలు పడుతున్న ఆపసోపాలు చూస్తే బిగ్ బాస్కు దడపట్టుకుందని ఎవరికైనా అనిపించడం ఖాయం. లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పేందుకు సాక్షి మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. దర్యాప్తు సంస్థ చేసే ప్రతి పనిని అడ్డుగోలుగా విమర్శిస్తోంది. ఎన్నికల సమయంలో చెవిరెడ్డి తెప్పిస్తూ పట్టుబడిన 8.5 కోట్ల నుంచి తాజాగా ఫామ్ హౌస్లో పట్టుబడిన నగదు వరకు అంతా సాక్షి నాయకత్వంలోనే ఎదురుదాడికి దిగుతోంది. నిందితులు టీడీపీకి సన్నిహితులను వాదిస్తోంది. అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని వాదిస్తారు. మళ్ళీ నిందితులు టీడీపీ నేతలని ముద్ర వేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయరు. ఎప్పుడో ఏదో సందర్భంలో వెంకటేష్ నాయుడు పెమ్మసానితో ఫోటో దిగితే రచ్చ చేస్తున్నారు. జగన్ రెడ్డితో కలిసి అంటకాగిందే మాత్రం చెప్పడం లేదు. అంటే వివేక హత్య కేసులో ఎలాంటి వ్యూహాన్ని రచించారో అలాంటిదే అమలు చేస్తున్నారన్నమాట. అయితే స్కామ్ జరగలేదని నమ్మించడం, లేకపోతే తప్పనిసరి అంటే మాత్రం టీడీపీ వాళ్ళు చేశారని బురద చల్లేయడం. సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి టీవీ కావచ్చు, జగన్ రెడ్డి కోసమే పనిచేస్తాయి. ఆ విషయం ఆయన తల్లి చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన ఆస్తులు లాగేసుకున్న సందర్భంలోనూ బయటపడింది. తల్లి చెల్లిపై కూడా చంద్రబాబు ముద్ర వేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అలాంటిది జగన్ వ్యవహారం బయటకు వస్తుందన్న భయం ఉండబట్టే లిక్కర్ కేసు నిందితుల్ని డిఫెండ్ చేస్తున్నారు. జగన్కు సంబంధం లేకుండా చేసిన దోపిడీ అయితే సాక్షిలో వేరే వేరే కథనాలు వచ్చేవి. సాక్షిలో వస్తున్న కథనాలు చూస్తుంటే జగన్ రెడ్డి ఈ కేసులో బిగ్ బాస్ అని సులువుగా అర్థం చేసుకోవచ్చు.